ట్రెండ్ ఫర్ పొజిషనల్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రెగ్రెషన్ ట్రెండ్. ఇప్పటివరకు యూట్యూబ్ హిస్టరీలో కానీ స్టాక్ మార్కెట్ హిస్టరీలో కానీ ఈ రకంగా ట్రెండ్ డ్రా చేయడాన్ని ఎక్కడ ఎవరు చెప్పలేదు. ఇదే ఫస్ట్ టైం. ట్రేడింగ్ వ్యూలో లెఫ్ట్ సైడ్ మనకున్న టూల్ బార్లో సెకండ్ ఆప్షన్లో రెగ్రెషన్ ట్రెండ్ అనే టూల్ ఉంటుంది. ఈ టూల్ని ముందుగా మనం ఫేవరెట్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ టూల్ యొక్క సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ట్యాబ్లో డిఫాల్ట్గా యూజ్ అప్పర్ డీవియేషన్ అండ్ లోయర్ డీవియేషన్ అనేవి రెండు ఎనేబుల్ అయి ఉంటాయి. ఆ రెండింటిని కూడా మనం ముందు డిజేబుల్ చేసుకోవాలి. సెకండ్ స్టైల్ ట్యాబ్లో ఎక్స్టెండ్ లైన్స్ అనేవి డిజేబుల్లో ఉంటాయి. పియర్సన్స్ ఆర్ అనేది ఎనేబుల్లో ఉంటుంది. ఎక్స్టెండ్ లైన్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. పియర్సన్స్ ఆర్ అనేది డిజేబుల్ చేసుకోవాలి. పైన ఉన్న బేస్ అనే ఆప్షన్లో లైన్ యొక్క థిక్నెస్ని సైజ్ 4గా పెట్టుకోవాలి. ఈ రకంగా ఇప్పుడు మనం రెగ్రెషన్ ట్రెండ్ని ఎలా డ్రా చేస్తారో అనేది చూద్దాము. ఈ ట్రెండ్ అనేది పొజిషనల్కి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి కాబట్టి ఇక్కడ నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు అనేవి 1 వీక్కి పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఒక్కొక్క సెషన్ అనేది ఒక 1 వీక్. ఏదైనా ఒక సెషన్ యొక్క ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు దాని ముందున్న 2 సెషన్స్ డేటా అనేది మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెషన్ యొక్క అవుట్పుట్ నేను చూడాలి అనుకుంటే దాని ముందున్న 2 సెషన్స్, ఇది ఫస్ట్ సెషన్, ఇది సెకండ్ సెషన్, ఈ 2 సెషన్స్ యొక్క డేటా అనేది నాకు కావాలి. జరిగిపోయిన 2 సెషన్స్లో ఫస్ట్ క్యాండిల్ మీద క్లిక్ చేసి కరెంట్ సెషన్ ఏదైతే ఉందో ఆ కరెంట్ సెషన్లో కూడా ఫస్ట్ క్యాండిల్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేసి ఫస్ట్ క్యాండిల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా మనకి ట్రెండ్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది నాకు డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది, కానీ నాకు ఇది అప్ ట్రెండ్లో కావాలి. కాబట్టి నేను మళ్ళీ అదే ఫస్ట్ క్యాండిల్ మీద క్లిక్ చేసి ఇలా అప్ ట్రెండ్లో డ్రా చేసుకుంటున్నాను. అయినా సరే అది డౌన్ ట్రెండ్లోనే వస్తుంది. నాకు హారిజాంటల్గా కావాలి అనుకుంటున్నాను. ఇలా హారిజాంటల్గా డ్రా చేశాను, అయినా కానీ అది డౌన్ ట్రెండ్లోనే వస్తుంది. రెగ్రెషన్ ట్రెండ్ యొక్క గొప్పతనం ఏంటంటే మన మైండ్ సెట్ తగ్గట్టుగా అది ట్రెండ్ను చూపించదు. అక్కడ ఉన్న డేటాకి తగ్గట్టుగా ట్రెండ్ ఎలా ఉందో అది చూపిస్తుంది. రెగ్రెషన్ ట్రెండ్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే డేటా లేకుండా మీరు దాన్ని ఎంత డ్రాగ్ చేయాలన్నా డ్రాగ్ చేయలేరు. ఖచ్చితంగా డేటా ఉన్నంత వరకు మాత్రమే ఈ ట్రెండ్ అనేది అప్లికబుల్ అవుతుంది. అప్లై చేసిన తర్వాత లైన్స్ ఎక్స్టెండ్ అవుతాయి, కానీ ఈ ట్రెండ్ను మాత్రం మీరు డేటా ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే తీసుకెళ్లరు. డేటా లేని చోట ఇది మనకి మూవ్ అవ్వదు. అదే నార్మల్ ట్రెండ్ లైన్స్ అయితే మన ఇష్టం వచ్చినట్టు మనం డ్రా చేసుకోవచ్చు. ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్, అసిమెట్రిక్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్, ఇలా మనం చాలా చెప్పుకోవచ్చు. కానీ రెగ్రెషన్ ట్రెండ్లో వెరీ సింపుల్గా ఫస్ట్ క్యాండిల్ నుంచి ఫస్ట్ క్యాండిల్ వరకు 2 వీక్స్లో ఫస్ట్ క్యాండిల్ నుంచి కరెంట్ సెషన్ యొక్క ఫస్ట్ క్యాండిల్ వరకు మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెగ్రెషన్ ట్రెండ్లో నాకు గోల్డెన్ రేషియో అనేది కావాలి. కాబట్టి రెగ్రెషన్లో గోల్డెన్ రేషియోని మనం ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాము. ఫిబ్ ఛానల్, దీన్నే ఫిబొనాకీ ఛానల్ అంటారు. ట్రేడింగ్ వ్యూలో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న టూల్ బాక్స్లో థర్డ్ ఆప్షన్లో ఫిబ్ ఛానల్ అనే టూల్ ఉంటుంది. ముందుగా ఆ టూల్ని మనం ఫేవరెట్స్లోకి యాడ్ చేసుకోవాలి. టూల్ యొక్క సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే డిఫాల్ట్గా ఇలా ఉంటుంది. దీన్ని మనం ఈ విధంగా మార్చుకోవాలి. ఇంక్లూడింగ్ కలర్స్ కూడా అక్కడ నేను ఎలా మెన్షన్ చేశానో అలానే మెన్షన్ చేసుకోవాలి. అలానే ఎందుకు మెన్షన్ చేసుకోవాలి అనేది తర్వాత ఎక్స్ప్లెనేషన్లో మీకు అర్థమవుతుంది. లైన్ యొక్క థిక్నెస్ అనేది ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్టెండెడ్ లైన్స్లో లెఫ్ట్ రైట్ రెండు ఎనేబుల్ చేసుకోవాలి. కింద ప్రైసెస్ అండ్ లెవెల్స్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆ రెండింటిని డిజేబుల్ చేసుకోవాలి. ఫైనల్గా మనకి ఛానల్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ ఛానల్ని మనం 2 రకాలుగా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ఛానల్లో గోల్డ్ కలర్ జోన్ అనేది కిందకు ఉంది, ఇంకో దాంట్లో గోల్డ్ కలర్ ఛానల్ అనేది పైకి ఉంది. అందుకే ఈ గోల్డ్ కలర్ జోన్ ఏదైతే ఉందో అదే మనకి గోల్డెన్ రేషియో జోను. దాన్ని స్పెసిఫిక్గా మనం ఐడెంటిఫై చేయడానికి కలర్స్ని ఖచ్చితంగా అలానే పెట్టుకోవాలి అని చెప్పాను. రెగ్రెషన్ టూల్ని ఫస్ట్ క్యాండిల్ నుంచి ఫస్ట్ క్యాండిల్ వరకు ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటాము. 2 వీక్స్లో ఉన్న ఫస్ట్ క్యాండిల్ నుంచి కరెంట్ వీక్ యొక్క ఫస్ట్ క్యాండిల్ వరకు ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఇదే టూల్ మీద మనం ఛానల్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ ఛానల్ అనేది మనం ఎలా డ్రా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ రెగ్రెషన్లో 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ కలర్ ఉంది, ఒకటి రెడ్ కలర్ ఉంది. ఏ కలర్ ఎక్కువ ఉంటే అటు సైడ్ నుంచి డ్రాయింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనకి రెడ్ కలర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆల్రెడీ మనం రెగ్రెషన్ అనేది డ్రా చేసాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ రెగ్రెషన్ మీదనే మనం డ్రా చేయాలి. కాబట్టి పాయింట్స్ అనేది మనం ఎక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం రెడ్ కలర్ ఎక్కువ ఉంది కాబట్టి బాటంలో ఇక్కడ ఫస్ట్ నియరెస్ట్గా ఒక చోట నేను క్లిక్ చేస్తున్నాను. కొంచెం ఇలా లాస్ట్ వరకు వచ్చి ఇక్కడ ఇంకొక చోట క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత అదే విధంగా సెంటర్లోకి తీసుకెళ్ళి ఇక్కడ ఇంకోసారి క్లిక్ చేస్తున్నాను. మొత్తం 3 టైమ్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మౌస్ని ఎగ్జాక్ట్గా ఆ డాటెడ్ లైన్, ఈ రెగ్రెషన్లో ఉన్న డాటెడ్ లైన్ని మనం బాగా బోల్డ్గా పెట్టుకున్నాం. అలా ఎందుకు పెట్టుకున్నామంటే ఇప్పుడు మనం మౌస్ని తీసుకెళ్ళి ఈ రెగ్రెషన్ యొక్క బోల్డ్ లైన్ మీద ఇలా మౌస్ పెడితే ఇక్కడ మనకి ఒక డాట్ అనేది వస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది, ఇక్కడ రిమూవ్ చేసేయాలి. చేస్తే ఇప్పుడు మనకి ట్రెండ్ విత్ గోల్డెన్ రేషియో అనేది మనకి కరెక్ట్గా వచ్చింది.
దీని లాజిక్ ఏంటి, ఇది మనం ఎలా అప్లై చేస్తాము అనేది పొజిషనల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడ్ సెటప్ లో నేను మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ ఓన్లీ డ్రాయింగ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎలా మనం డ్రా చేసుకోవాలి అనేది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ముందుగా మనం రిగ్రెషన్ ట్రెండ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. 2 వీక్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది కరెంట్ వీక్ అనుకుంటే దాని ముందున్న ఫస్ట్ వీక్ ఇది, దాని ముందున్న సెకండ్ వీక్ ఇది. ఈ 2 వీక్స్ లో ఉన్న ఫస్ట్ క్యాండిల్ మీద క్లిక్ చేయాలి, కరెంట్ వీక్ లో ఉన్న ఫస్ట్ క్యాండిల్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్లూ కలర్ ఎక్కువ ఉందా రెడ్ కలర్ ఎక్కువ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం రెడ్ కలర్ ఎక్కువ ఉంది కాబట్టి నేను బాటమ్ నుంచి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెండోసారి క్లిక్ చేసి సెంటర్ లో మూడోసారి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏదన్నా మనకు కొంచెం ఇలా ఎర్రర్ అనిపిస్తే మనం ఈ డాట్ ని పట్టుకుని దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ డిలీట్ చేసి డ్రా చేయాల్సిన అవసరం లేదు. మౌస్ ని ఆ బోల్డ్ లైన్ మీద పెడితే డాట్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి డిలీట్ కొడితే మనకి ట్రెండ్ విత్ గోల్డెన్ రేషియో అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైనా సరే రిగ్రెషన్ ట్రెండ్ డ్రా చేసిన తర్వాత ఈ లైన్ ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉండి మనం అసలు డెసిషన్ తీసుకోలేకపోతున్నాం, రెడ్ ఎక్కువ ఉందా బ్లూ ఎక్కువ ఉందా అనే డెసిషన్ మనం తీసుకోలేకపోతున్నప్పుడు డిఫాల్ట్ గా పై నుంచి కిందకి డ్రా చేసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా మిడ్ లో ఉండి అసలు మనం ఏ రకంగా చూసినా సరే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నప్పుడు మాత్రమే ఇలా చేయాలి. అదర్ దాన్ దట్ ఎప్పుడైనా సరే రెడ్ ఎక్కువ ఉంటే బాటమ్ నుంచి డ్రా చేయాలి, బ్లూ ఎక్కువ ఉంటే ఇలా టాప్ నుంచి బాటమ్ కి డ్రా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ మిడ్ లైన్ మీద క్లిక్ చేసి డిలీట్ చేసుకోవాలి. ఇది ట్రెండ్ విత్ గోల్డెన్ రేషియో అనేది డ్రా చేసుకునే పద్ధతి. దీని యూసేజ్ అనేది మనం పొజిషనల్ సెటప్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెటప్ లో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం.